హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రెడ్మీ కంపెనీ. సో వీళ్ళు వచ్చేటప్పటికే మిడిల్ క్లాస్ యూజర్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్స్ని మన ముందు తీసుకొస్తూ ఉంటారు. అంటే బడ్జెట్ సెగ్మెంట్లో ఎక్కువగా వీళ్ళ స్మార్ట్ ఫోన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇకపోతే రీసెంట్గా వీళ్ళు మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ 10 ప్రైమ్ సిరీస్ గురించి నేను మీకు ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఎవరైతే 10, 11, 12 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో ఎక్కువగా ఒక మంచి పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ మొబైల్ ఫోన్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ ప్రైమ్ సిరీస్ అనేది సింప్లీ ఆసమ్. ఆఫ్ కోర్స్ రెడ్మీ 9 ప్రైమ్ ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇదే సిరీస్లో వీళ్ళు 10లో కూడా మనకి ప్రైమ్ సిరీస్ని మొన్న రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోని కూడా పోస్ట్ చేశాను. వాళ్ళ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఈ యూసేజ్లో నాకు అనిపించినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, అలాగే నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, ఈ బడ్జెట్కి ఇది పర్చేజ్ చేయొచ్చా, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇదే బడ్జెట్ సెగ్మెంట్లో ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ signing in. Welcome to my channel Vaasutechvlogs. So first of all, పాజిటివ్ ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం మాట్లాడదాం. అఫ్ కోర్స్ కాన్స్ లేకుండా ప్రపంచంలో ఏ మొబైల్ ఫోను డిజైన్ రాదు. ఇన్ఫ్యాక్ట్ ఐఫోన్లో కూడా మనం కొన్ని ఫోన్స్ లేదన్నట్లయితే కనుక మనం గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో కూడా కొన్ని కాన్స్ని అయితే చూస్తుంటాం. సో మొదటిగా దీంట్లో పాజిటివ్ ఎలిమెంట్స్ విషయానికి వచ్చారో అన్నట్లయితే ఫస్ట్ దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే ఒక యూనిక్ కైండ్ ఆఫ్ డిజైన్, అసలు వాస్తవానికి చెప్పాలి అన్నట్లయితే మొబైల్ ఫోన్ని మీరు ఇట్లా చూసారు అన్నట్లయితే ఇది 12-13 వేల రూపాయల హ్యాండ్సెట్ అనుకోరు, ఇంకా దానికన్నా హై ఎండ్ కాస్ట్ ఏమో. అంటే ఒక రకంగా చెప్పాలన్నట్లయితే కనుక ఒక ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఫోన్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసుకుంటూ వీళ్ళు ఈ మనకి మిడ్ రేంజ్ అనుకోవచ్చు, సో ఈ మిడ్ రేంజ్లో కూడా ఎంట్రీ లెవెల్ అనుకోవచ్చు, సో దానికి మనం ముందు తీసుకొని రావడం జరిగింది. సో దీని డిజైన్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. వీళ్ళంటే మాత్రం దీన్ని ఎవాల్వ్ డిజైన్ అని చెప్పారంటున్నారు. బేసికల్లీ దీంట్లో మీకు 3 కలర్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఒకటి బ్లాక్ అండ్ మరొకటి వైట్, అండ్ ఇది వచ్చేటప్పటికే బ్లూ కలర్. బట్ ఇది వచ్చేటప్పటికే కొంచెం ఎస్ఎస్ అండ్ అట్ ద సేమ్ టైం కింద బ్లూ, అంటే ఏ గ్రేడియంట్ ఫినిష్లో మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. సో సింప్లీ ఆసమ్. నాకు బ్లూ కలర్ చాలా 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 ఇష్టం. ఒకవేళ లేదు అంటే దీంట్లో మాత్రం మీకు ఇట్లా గ్లాసీ ఫినిష్ వస్తుంది, వేర్ బ్లాక్ అండ్ వైట్ చూసారు అన్నట్లయితే మ్యాటిక్ కోటింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి డిజైన్ ఒక్కటే కాదు, దీంట్లో ఉండేటువంటి ప్రొటెక్షన్ లెవెల్స్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు. ఈవెన్ ఇది 12,499 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చినా కానీ దీంట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. రేర్ వచ్చేటప్పటికి ఇది గ్లాసీ టైప్ ఫినిష్ని మన ముందు తీసుకొచ్చారు, కానీ ఇది వచ్చేటప్పటికి మనకి పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, వేర్ సైడ్స్ అంతా కూడా ప్లాస్టిక్ మెటీరియలే. కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో కొంచెం ప్రీమియం సెగ్మెంట్గా అండ్ లుక్ పరంగా కూడా ఇది సింప్లీ ఆసమ్. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి P2I నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో పొరపాటున చేజారి వాటర్లో పడ్డా లేదా వాటర్ స్ప్రింక్లెట్స్ దీనిపై పడ్డా వర్షంలో కొంచెం తడిచినా కానీ అఫ్కోర్స్ ఇదైతే సస్టైన్ కాగలదు. సో ఓవరాల్గా నాకు డిజైన్ మాత్రం ఫెంటాస్టిక్. ఈవెన్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రేర్ ఉన్నటువంటి కెమెరా మాడ్యూల్ని చూసారా, MI 11 అల్ట్రాలో ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే విధమైనటువంటి డిజైన్తో ఇది రావడం జరుగుతుంది. సో ఆ డిజైన్ పరంగా అయితే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇక దీంట్లో మరొక పాజిటివ్ ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో వచ్చేటప్పటికి AMOLED డిస్ప్లే కాదు, IPS డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు 6.5 ఇంచెస్కి సంబంధించి. కాకపోతే దీంట్లో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికి మీకు 45 హెడ్జెస్ నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు 90 హెడ్స్ దాకా, అది కూడా అడాప్టివ్ సింక్ టెక్నాలజీతో మనకి ఇది వర్క్ అవడం జరుగుతుంది. అంటే బేసికల్లీ ఒకవేళ మీరు కనుక ఏదైనా యాప్ లేదా వర్క్ చేస్తున్నారు లేదా సైట్ని బ్రౌజ్ చేస్తున్నారు, సో అలాంటి సందర్భాలలో ఇది వచ్చేటప్పటికి మీకు 45 హెడ్స్గా అంటే బ్యాటరీని సేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ లేదు నార్మల్గా ఆన్లైన్లో ఏదైనా కంటెంట్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక అక్కడ 60 హెడ్జెస్గా, ఒకవేళ మీరు ఏదన్నా హై రిఫ్రెష్ రేట్కి సంబంధించినటువంటి యాప్ లేదా గేమ్ ఆడుతున్నారు అన్నట్లయితే అక్కడ అప్ టు 90 హెడ్స్ దాకా, అది కూడా అడాప్టివ్ సింక్ టెక్నాలజీతో. అంటే మీరేం మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా దానిలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఆ కంటెంట్ డిటెక్ట్ చేసి అది ఎంతవరకు సపోర్ట్ చేస్తున్న రిఫ్రెష్ రేట్కి ఆటోమేటిక్గా స్విచ్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే ఫెంటాస్టిక్. ఈవెన్ ఇందులో వచ్చినటువంటి IPS డిస్ప్లే ఏదైతే ఉందో కలర్స్ కూడా చాలా పంచీగా మనకు కనపడటం అయితే జరుగుతుంటుంది. సో ఓవరాల్గా డిస్ప్లే పరంగా అయితే నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్. ఒకవేళ మీరు ఆన్లైన్లో OTT కంటెంట్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్రాబ్లం లేదు, మీరు నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, వీటిల్లో ఫుల్ హెచ్డీలో వీడియో కంటెంట్ని అయితే మీరు స్ట్రీమ్ చేయొచ్చు.
ఇదే కాదు, ఒకవేళ మీరు కనుక గేమర్ అయి ఉన్నట్లయితే కనుక, అంటే లైక్ నేను పబ్జీ ఆడాను, అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను, అలాగే Asphalt 9 వాడాను. సో ఇట్లాంటి వాటన్నిటిలో కూడా కలర్స్ చాలా 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 పంచిగా అలాగే డెప్త్గా మనకు కనపడటం అయితే జరిగింది. సో డిస్ప్లే పరంగా ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది 100% జస్టిఫై చేసిందనే నా అభిప్రాయం. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీంట్లో బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ Redmi 9 ప్రైమ్ సిరీస్లో వీళ్ళు వచ్చేటప్పటికి 5060 mAh బ్యాటరీ ఏమో తీసుకొచ్చారు. కానీ అక్కడ బ్యాటరీలో అయితే కొంచెం ఇబ్బంది పడ్డాం, బ్యాటరీ బ్యాకప్ ప్రాపర్గా రాకపోవడం. అంటే లాంగ్ డే బ్యాటరీ బ్యాకప్, 2 days బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటుంటారు చూసారా. సో అలాంటి వాళ్ళకి లేదా హెవీ యూజర్స్కి కొంత ఇబ్బంది అయితే పడాల్సి వచ్చింది. కానీ దీంట్లో వచ్చేటప్పటికే దానికన్నా మరింత లైట్ వెయిట్ తోటి అండ్ అట్ ద సేమ్ టైం 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. సో బ్యాటరీ డిజైన్ అండ్ డెవలపింగ్ టెక్నాలజీలో మాత్రం ది నెయిల్డ్ ఇట్ అని మనం చెప్పొచ్చు. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ హెవీ యూజర్ని, ఓవరాల్గా కంప్లీట్గా నేను వాడుకున్నా కానీ నాకైతే 24 hours అంటే 1.5 day దాకా నాకు బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరిగింది. ఒకవేళ మీరు కనుక అంటే నార్మల్గా హెవీ యూజర్ ఈవెన్ డేటా అంతా యూజ్ చేసినా కానీ అప్రాక్సిమేట్లీ 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇదైతే సింప్లీ ఆసమ్. ఇందులో బ్యాటరీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఛార్జింగ్లో కూడా వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ 22.5 watts ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మీకు ఫోన్ వచ్చేటప్పటికి కేవలం 18 watts మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు కనుక ఏదైనా TWS బడ్స్ లాంటివి ఏదైనా ఛార్జ్ చేసుకోవాలనుకున్నా, లేదా ఎమర్జెన్సీ పర్పస్లో వేరొక మొబైల్ ఫోన్ని మీరు ఛార్జ్ చేయాలనుకుంటున్నా కానీ 9 watts దాకా మీరు రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఇందులో లాగా, అంటే లైక్ ఏ పవర్ బ్యాంక్ లాగా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ పర్పస్లో. సో నార్మల్గా ఇది కూడా ఒక ప్రో ఎలిమెంట్ కింద మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆల్రెడీ మనం రియల్మీ మొబైల్ ఫోన్స్లో, ఒప్పో మొబైల్ ఫోన్స్లో, వివో ఫోన్స్లో అయితే చూస్తూనే ఉన్నాం. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకు విర్చువల్ ర్యామ్ టెక్నాలజీని మన ముందు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే బేసికల్లీ దీంట్లో 4GB ర్యామ్ మనకు ప్రొవైడ్ చేశారనుకోండి, అడిషనల్గా 1GB 2GB వాడుకోవచ్చు. సో అలాంటి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీని ఫైనల్లీ రెడ్మీ ఫోన్స్లో ఈ ఫోన్ ద్వారా వీళ్ళు పరిచయం చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మీకు బేసికల్లీ 2 వేరియంట్స్ ఉంటాయి, 4GB, మరొకటి వచ్చేటప్పటికి 6GB. 4GB వేరియంట్లో వచ్చేటప్పటికి 1GB దాకా మీరు విర్చువల్ ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్నల్గా ఉన్న స్టోరేజ్ మెమరీ ఉంటుంది చూసారా, సో దాన్ని ర్యామ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ నేనైతే వాడి చూసాను కానీ నాకేం పెద్దగా ఇంప్రూవ్మెంట్ అంటే కొంచెం స్మూత్ ఉంది అంతే, అంతకుమించి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఒకవేళ మీరు ఈ విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ ప్రయారిటీ కింద చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఒకసారి లుక్ అయితే వేయచ్చు. బట్ విర్చువల్ ర్యామ్ టెక్నాలజీలో నాట్ ఓన్లీ ద రెడ్మీ ఫోన్స్, మిగతా ఏ ఫోన్స్లో కూడా పెద్దగా మీకు అయితే డిఫరెన్షియేషన్ అయితే నాకేం అనిపించలేదు. సో ఒకవేళ విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ మీ ప్రయారిటీ అది కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు అన్నట్లయితే సో దాన్ని కూడా ఒక ప్రో ఎలిమెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ షామీ ఫోన్స్లో మొట్టమొదటిసారిగా రెడ్మీ ఈ మొబైల్ ఫోన్లో మనకి ఆ విర్చువల్ ర్యామ్ టెక్నాలజీని తీసుకొని రావడం జరిగింది. నేను ఇందాక మీకు చెప్పినట్లు 4GB అయితే కనుక 1GB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 6GB డివైస్ని యూజ్ చేస్తున్నారంటే అప్ టు 2GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక స్టోరేజ్ మెమరీ మాత్రం రెండిట్లో కామన్గా మనకు రావడం జరుగుతుంది, 128GB. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఆడియో టెక్నాలజీ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో రెగ్యులర్గా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చూసారన్నట్లయితే ఇంకా దీనికన్నా పెద్ద బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో కూడా చాలా తక్కువ లౌడ్ వాయిస్ అయితే చూస్తున్నాను. సో ఒకవేళ మీరు కనుక ఓటీటీ కంటెంట్ స్పీకర్ ద్వారా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా లౌడ్నెస్ అయితే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని కూడా మన ముందు తీసుకొని రావడంతో పాటు హైఫై సర్టిఫైజేషన్ కూడా మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో డాల్బీ కానీ డిటిఎస్ కానీ ఇలాంటి సర్టిఫైజేషన్స్ అయితే ఏం లేదు. ఆడియో మాత్రం చాలా చాలా లౌడ్గా ఉంది, అంటే కంపేర్ టు రెగ్యులర్గా ఉన్నటువంటి ఫోన్స్తో కంపేర్ చేశారన్నట్లయితే. ఇవి కాకుండా ఎడిషనల్గా మీరు ఇందులో ఫీచర్స్ విషయానికి వచ్చారంటే మనకి ఇందులో డెడికేటెడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్ స్లాట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఆ డ్యూయల్ 4G క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఇంటర్నెట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఫాస్ట్గా కూడా యూజ్ చేయొచ్చు. ఈ బడ్జెట్ కదా అని చెప్పి ఎక్కడ వీళ్ళు స్కిప్ చేయలేదు. ఈవెన్ మనకి బ్లూటూత్ 5.0 టెక్నాలజీ అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై టెక్నాలజీని కూడా మనకి ఇందులో తీసుకొని రావడంతో పాటు మీ రెడ్మీ ఫోన్స్లో మనం వెరీ కామన్గా చూసేటువంటి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ అలాగే ఐఆర్ బ్లాస్టర్ని కూడా వీళ్ళైతే మిస్ చేయలేదు. సో ఇవన్నీ కూడా మనం పాజిటివ్ ఎలిమెంట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అఫ్కోర్స్ నేను ఇందాక మీకు చెప్పినట్లు ప్రతి ఫోన్లో కూడా ఏదో ఒక డిఫెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అఫ్కోర్స్ దీంట్లో కూడా
కూడా నేను కొన్ని నెగిటివ్స్ని అయితే అబ్జర్వ్ చేశాను. మొదటిగా దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ కాన్ విషయానికి వచ్చారంటే కెమెరా డిపార్ట్మెంట్. రేర్ కెమెరా డిపార్ట్మెంట్లో 50 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. బట్ ఈ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, అలాగే మనకి పోర్ట్రేట్ షాట్స్ కోసం తీసుకుంటాం చూసారా, ఇవైతే క్వైట్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా అలాగే ఫ్రంట్ కెమెరాలో కూడా ఆల్మోస్ట్ రెడ్మీ ఫోన్స్ అన్నిట్లో మనం కామన్గానే చూస్తుంటాం, ఈవెన్ రియల్మీ ఫోన్స్లో కూడా ఎక్స్పోజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఎక్స్పోజర్ని అయితే ఖచ్చితంగా వీళ్ళు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో కెమెరా పెర్ఫార్మెన్స్ పరంగా అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రంట్ కెమెరా పర్పస్ ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో మరింత పూర్గా ఉంది. సాధారణంగా వీళ్ళైతే కంటెంట్ క్రియేటర్స్ కోసం చాలా ఫీచర్స్ని ఇందులో తీసుకొచ్చారు. బట్ కెమెరా క్వాలిటీ, అది కూడా ఫ్రంట్ కెమెరా క్వాలిటీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి రేర్ 50 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ ద్వారా క్యాప్చర్ చేసినటువంటి కెమెరా షాట్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇక దీంట్లో మరొక కాన్ ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో బై డిఫాల్ట్గా మనకి షామీకి సంబంధించినటువంటి డైలర్ అయితే రాదు, గూగుల్ డైలర్ మనకు రావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఒకవేళ మీరు ఫోన్ కాల్ చేసినప్పుడు కాల్ రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా అవతల వాళ్ళకు ఒక అలర్ట్ వెళ్ళడం అయితే జరుగుతుంది, దిస్ కాల్ హిస్ బీన్ నౌ రికార్డెడ్ అని చెప్పి. సో ఇంటిమేషన్ అయితే వస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ ఇవాళ రేపు మనం చాలా ఫోన్స్లో మనం ఇవి కామన్గా అయితే చూస్తున్నాం. ఒకవేళ మీకు కాల్ రికార్డింగ్ మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయండి. లేదన్నట్లయితే మీరు థర్డ్ పార్టీ యాప్స్ మీద అయితే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో గూగుల్ డైలర్ ఒక్కటే కాదు, డిఫాల్ట్గా ఇచ్చినటువంటి మెసేజ్ సర్వీసింగ్ యాప్ కూడా మనకి గూగుల్తోనే మనకు రావడం జరుగుతుంది. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్కోర్స్ వీళ్ళైతే మనకి మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G88 SoC చిప్సెట్ని మన ముందు తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్. సో పెర్ఫార్మెన్స్ వైజ్గా అలాగే గేమింగ్, ఈవెన్ నేను పబ్జీ ఆడాను, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను, ఆస్ఫాల్ట్ 9 ఆడాను. సో అన్నిట్లో కూడా పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. బట్ ప్రైజింగ్తో కంపేర్ చేశారు అన్నట్లయితే అక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో అట్లీస్ట్ వీళ్ళు G90 సిరీస్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఎనీవే, ఒకవేళ లేదు G88 SoC చిప్సెట్తో తీసుకొచ్చిన మన ముందుకి మరి కొంత నాకు తెలిసినంత వరకు ఒక 1000 to 500 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇంకొంచెం తక్కువగా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్కోర్స్ వీళ్ళైతే కార్డ్ ఆఫర్ని అయితే ప్రొవైడ్ చేశారు. 1000 రూపీస్ 1200 రూపీస్ ఏమో ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే 750 అను 1000 రూపీస్ అనుకుంటా. సో ప్రొవైడ్ చేసినా కానీ అది ఫస్ట్ సేల్లో అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ సేల్లో దాన్ని ప్రొవైడ్ చేస్తారా చేయరా అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే. సో ప్రైజింగ్ ఏదైతే ఉందో ఈ ప్రాసెసర్కి ఇంకొంచెం తక్కువగా తీసుకొచ్చుంటే బాగుండేదని ఫైనల్గా నా అభిప్రాయం. సో ఇవి ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ అండ్ నెగిటివ్ ఎలిమెంట్స్ అయితే. ఇక మిగతా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా వెరీ కామన్. ఇందులో AI బేస్డ్ ఫేస్ అన్లాక్ మనకు రావడం జరుగుతుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో రావడం జరుగుతుంది, MIUI 12.5 అలాగే Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అఫ్ కోర్స్ ఫ్యూచర్ వచ్చేటువంటి మరొక 2 అప్గ్రేడ్స్కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్లీ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో దీన్ని పర్చేజ్ చేయొచ్చానంటే నేను ఇందాక మీకు చెప్పినట్లు ఒక 1000 రూపీస్ తక్కువలో తీసుకొచ్చుంటే బాగుండేది. ఒకవేళ 1000 రూపీస్ ఇదే ప్రైస్ సెగ్మెంట్లో అంటే మీకు అక్కడ మళ్ళీ చాలా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఈ సెగ్మెంట్లో మీరు ఇంకొక 500-1000 రూపాయల దాకా వేసుకున్నారు అన్నట్లయితే 5G మొబైల్ ఫోన్స్ కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నన్ను అడిగితే కనుక కార్డ్ ఆఫర్స్తో మీకు అరౌండ్ 11,500 ఆ ప్రైస్ సెగ్మెంట్లో, లేదన్నట్లయితే అప్ టు 12K దాకా కూడా మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. పర్టికులర్గా రెడ్మీ బ్రాండ్ మీద చూస్తున్నారు అన్నట్లయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాటన్నిటికి కూడా సమాధానం ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ షామీ మొన్న రీసెంట్గా వాళ్ళ సబ్ బ్రాండ్ ద్వారా లాంచ్ చేసినటువంటి రెడ్మీ 10 ప్రైమ్ ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలను. మనవి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. This is Vasu signing off. Have a great day.